ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. అంటే ఇచ్చినవి మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ మనం కాంట్రడిక్టరీ మెథడ్ని ఉపయోగించి అది ప్రూవ్ చేయడం జరిగింది. సేమ్ అదే మెథడ్ని ఉపయోగించి వీటిని కూడా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. 1/√2. సో లెట్ us assume that 1/√2 is rational. సో దీన్ని రేషనల్ అనుకున్నాం. మనం రేషనల్ నెంబర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, అది ఏ ఫామ్లో ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది, వేర్ pq ఆర్ ఇంటిజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. సో లెట్ 1/√2 ఈక్వల్ టు, ఇక్కడ p/q ఫామ్లో అనే చెప్పలేదు, a/b అనొచ్చు. a/b 1/√2 is in the form of a/b, where AB are integers. AB belongs to Z and B not equal to 0. B is not equal to 0. సో దీన్ని మనం 1/√2కి రెసిప్రోకల్ √2 వేసుకుంటే a/bకి రెసిప్రోకల్ ఉంది, b/a ఉంది. ఆ విధంగా చేయొచ్చు. లేదు అంటే దీన్ని రేషనలైజ్ చేయాలనుకోండి, ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని √2 చేత మల్టిప్లై చేస్తే 1 × √2 ఎంత, √2/√2 × √2 ఈక్వల్ టు a/b. సో ఇక్కడ √2/√2 × √2 ఎంత, 2 ఈక్వల్ టు a/b. సో దెన్ √2 is equal to 2a/b. అంటే ఇక్కడ ఈ 2ని ఇటు తీసుకుంటే మల్టిప్లై అవుతుంది కాబట్టి 2a/b. సో ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే √2 is equal to 2a/b అని వచ్చింది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మన 2 అనేది ఇంటిజర్, ఏబీలు కూడా మనం ఇంటిజర్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంటిజర్స్తో ఏర్పడిన ఈ ఫ్రాక్షన్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఆర్హెచ్ఎస్ రేషనల్ నెంబర్ అయింది కాబట్టి √2 కూడా అవుద్ది, రేషనల్ నెంబర్ అవుద్ది. అంటే ఇది కాంట్రడిక్ట్ అవుద్ది అనమాట. సో 2a and b are integers, then ఇది 1 అనుకున్నాం అనుకోండి, then RHS of 1 is a rational. సో ఇది ఏమైంది, రేషనల్ నెంబర్ అయింది. సో ఇది ఎప్పుడైతే ఆర్హెచ్ఎస్ రేషనల్ అయిందో ఎల్హెచ్ఎస్ ఏమవుద్ది, ఇది కూడా రేషనల్ అవుద్ది. సో LHS of 1 √2 is a rational. ఇది కూడా రేషనల్ అయింది. కానీ మనం √2 అనేది రేషనల్ కాదు, రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి, బట్ దిస్ contradicts the fact that √2 is irrational. అంటే √2 అనే ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేస్తాం, కానీ ఇక్కడ √2 అనేది రేషనల్ అయింది కాబట్టి, బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. అంటే √2 ఇర్రేషనల్ అన్నదానికి ఇది విరుద్ధంగా వచ్చిందనమాట. Thus our assumption is ఫాల్స్. అంటే మనం ఏదైతే ముందు అజంప్ చేసామో అది ఫాల్స్ అయిందనమాట. సో we conclude that 1/√2 is a irrational. సో ఈ విధంగా మనం 1/√2 అనేది రేషనల్ ప్రూవ్ చేయాలి. కాబట్టి ముందు దీని 1/√2 రేషనల్ అని మనం అజంప్ చేసాం. అజంప్ చేసింది మనకి ఇక్కడ కాంట్రడిక్ట్ వచ్చింది కాబట్టి మనం ఏదైతే ముందు అనుకున్నామో అది ఫాల్స్ అని తేలింది. కాబట్టి 1/√2 ఈజ్ an irrational నెంబర్.
ఓకే, తర్వాత ప్రాబ్లం 7√5. సేమ్ ఇది కూడా అదే విధంగా మనం ప్రూవ్ చేద్దాం. లెట్ us assume 7√5 ఈజ్ ఏ రేషనల్. ఇది రేషనల్ నెంబర్ అని అనుకున్నాం. లెట్ రేషనల్ నెంబర్ అంటే p/q ఫార్ములా ఉంటుంది కాబట్టి లెట్ 7√5 ఈక్వల్ టు a/b where AB belongs to Z and B not equal to 0. B not equal to 0. కాబట్టి a/b ఫార్ములా ఉంటుంది కాబట్టి 7√5 ఈక్వల్ టు a/b. సో ఇక్కడ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 7ని రైట్ హ్యాండ్ సైడ్కి మనం తీసుకొస్తే అవుద్ది √5 ఈక్వల్ టు a/7b. a/7b. ఇక్కడ మన రైట్ హ్యాండ్ సైడ్ మనకి 7 ఉంది, a ఉంది, b ఉంది. ఇక్కడ 7 అనేది ఇంటిజర్, ab కూడా మనం ఇంటిజర్స్ అనుకున్నాం కాబట్టి సో రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే ఇంటిజర్స్ ఏర్పడిన ఈ ఫ్రాక్షన్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎప్పుడైతే RHS రేషనల్ నెంబర్ అయిందో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా √5 అనేది రేషనల్ నెంబర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో సిన్స్ 7, a and b are integers, so RHS of ఇది 1 అనుకున్నాం అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ 1 ఈజ్ ఏ రేషనల్. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అయిందో అప్పుడు √5 కూడా ఏమవుద్ది, రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో ది LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √5 ఈజ్ ఆల్సో రేషనల్. ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అయిందో ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అన్నది మనకి రాంగ్, ఎందుకంటే √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that √5 is rational. అంటే మనకి √5 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడ కాంట్రడిక్ట్స్, అంటే దీనికి మనకి విరుద్ధంగా వచ్చింది కాబట్టి. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి మనం ముందు ఏదైతే అజెంప్ట్ చేసామో ఇక్కడ రేషనల్ నెంబర్ అనేది మనం అజెంప్ట్ చేసాం కాబట్టి అది ఫాల్స్ అని ఇక్కడ రుజువు అయిందనమాట. సో we conclude that (7√5) is irrational number. ఓకే, ఈ విధంగా కాంట్రడిక్టరీ మెథడ్ని ఉపయోగించి మనం 7√5 కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. 6 + √2. ఇది కూడా కాంట్రడిక్టరీ మెథడ్ని ఉపయోగించి చేస్తే లెట్ us assume 6 + √2 is a rational number. ఇది రేషనల్ నెంబర్ అని అజంప్ట్ చేస్తాం అనమాట. సో రేషనల్ నెంబర్ p/q ఫార్ములా ఉంటుంది కాబట్టి లెట్ 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b. సో హియర్ ab ఆర్ ఇంటిజర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. ab ఆర్ ఇంటిజర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. లేదంటే వేర్ ab ఆర్ కోప్రైమ్స్ అని కూడా అనుకోవచ్చు. వేర్ AB are co-primes. సో ఇక్కడ √2ని ఇక్కడ నుంచి 6ని రైట్ హ్యాండ్ సైడ్కి మనం తీసుకెళ్తే √2 ఈక్వల్ టు a/b - 6. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే √2 ఈజ్ ఈక్వల్ టు a -
6b by b. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఇక్కడ 6a b ఇవన్నీ కూడా ఇంటిజర్స్ కాబట్టి ఇది ఫ్రాక్షన్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో here 6a and b are integers, then RHS is a rational. RHS రేషనల్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అవన్నీ ఇంటిజర్స్ కాబట్టి ఇంటిజర్స్ ఏర్పడిన ఇది ఫ్రాక్షన్ అది రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ నెంబర్ అయిందో ఇక్కడ √2 కూడా ఏముంది, రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో √2 ఈజ్ ఏ రేషనల్. మనకి ఆల్రెడీ మనకి ప్రూవ్ చేస్తాం √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that √2 is an irrational. అంటే మనకి √2 ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇది మనకేమో రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది కాంట్రడిక్షన్ వచ్చింది అనమాట. సో కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం ముందు ఏదైతే అనుకున్నామో అది ఫాల్స్ అజంప్షన్ అని తేలింది. Then our assumption is false. ఇది false అని తేలింది. సో we conclude that అంటే ఎప్పుడైతే మనం అనుకున్నది రాంగ్ అయిందో ఇది రేషనల్ నెంబర్ కాదని తేలింది. రేషనల్ నెంబర్ కాకపోతే ఇది ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట. సో we conclude that 6 plus √2 is irrational. కాబట్టి ఈ విధంగా దీన్ని కాంట్రడిక్టరీ మెథడ్ ఉపయోగించి 6 plus √2 కూడా మన ఇర్రేషనల్ నెంబర్ అని రియల్ నెంబర్స్లోనే ఇలాగా కాంట్రడిక్టరీ మెథడ్ని ఉపయోగించి చేసి ప్రాబ్లమ్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ ఇంచుమించు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయితే ఇంచుమించు అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే.